శనివారం నాడు పెద్ద ఎత్తున బంద్ ఇవ్వడం జరిగింది. ఈలోగా కరపత్రాలు, వాల్ పోస్టర్లు విస్తృతమైన ప్రచారం చేసి పబ్లిక్ను జరిగిన అన్యాయం, జీవో యొక్క బలం, ఇంత బలమైన జీవో ఉంటే ఎట్లా కొట్టేస్తారు? ఒకటి కోర్టు అర్ధాంతరంగా ఏ విధంగా అన్యాయంగా స్టే ఇస్తుంది, ఇది ప్రజల్లోకి తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ప్రజల్లో ఇది అన్యాయాన్ని 76 ఏళ్ళు మనం భరించినాం. 76 ఏళ్ళ నుంచి బీసీలకు అన్యాయం జరుగుతుంది, అన్ని రంగాల్లో అన్యాయం జరుగుతుంది. ఇప్పుడు జరిగిన అన్యాయంతో పాటు అవమానం, నోటికాడి అన్న ముద్ద లాక్కున్నారు. జీవో వచ్చి అమలు చేస్తుంటే నామినేషన్లు వేస్తుంటే పొద్దున నామినేషన్ ఇస్తారు, సాయంత్రం స్టే ఇచ్చారు. ఆ స్టే కూడా ఇవ్వవలసింది లేదు, అయినా కానీ ఇచ్చారు. ఇట్లా అడుగున మనకు అన్యాయం జరిగింది. కాబట్టి దీని మీద మనం అందరం తిరుగుబాటు చేయాల్సిన అవసరం వచ్చింది. అందరి పెద్ద మనసుతోటి కుల సంఘాల పెద్దలు అందరూ మీరు ఫోన్లు చేసి, జిల్లాల అందరికి కమిటీలు ఉన్నాయి, బీసీ సంఘాలకు కూడా ఉన్నాయి, ఫోన్లు చేసి ఈ వారం రోజుల ప్రోగ్రాం కూడా మేము ఇస్తాం. రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సులు, ప్రెస్ కాన్ఫరెన్సులు, ర్యాలీలు, అఖిలపక్ష సమావేశాలు జరిపి ఈ పార్టీలను కూడా పార్టీలతో ఓ రోజు మీటింగ్ పెట్టుకోవాలి. జిల్లా కమిటీలు అన్నిటి, జిల్లా కమిటీలు, తాలూకా కమిటీలు, ఆల్ పార్టీ మీటింగ్ పెట్టడము, ఆల్ కుల సంఘాలతో మీటింగ్లు పెట్టడము, మేధావులతో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టడము, ఇట్లా కార్యక్రమాలు ఇవ్వాలి. అదేవిధంగా దీని మీద కరపత్రంకు సంబంధించిన మ్యాటర్ నారగొని మేము అందరం తయారు చేస్తాం, వాట్సాప్లో పంపిస్తాం. విస్తృతంగా కరపత్రాలు కూడా ప్రింట్ చేసి స్టూడెంట్స్ వాట్సాప్ల ద్వారా